అందరికీ నమస్తే అండి. బహుశా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఈ సోషల్ మీడియా యాక్టివ్ అయింది దాదాపుగా ఒక 7, 8 సంవత్సరాల నుంచి సోషల్ మీడియా విపరీతంగా యాక్టివ్‌గా ఉంది. అందులోకి గత 3, 4 సంవత్సరాల నుంచి ఈ రీల్సు, ట్రోల్సు స్ ఈ కల్చర్ ఎక్కువగా పెరిగిపోయింది. బహుశా ఈ కల్చర్ ప్రారంభమైన తర్వాత ఎక్కువగా గతంలో సోషల్ మీడియాలో బాగా ట్రోల్‌కి గురైన వ్యక్తి నారా లోకేష్ గారు. 2019, 2018, 2020 ఆ టైంలో. ఆ తర్వాత ఆయన తనను తాను సంస్కరించుకున్నారు. తనను తాను చాలా మార్చుకున్నారు. తనను తాను తీర్చిదిద్దుకున్నారు. ఇప్పుడు ఎక్కువగా ట్రోల్స్‌కి గురవుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రెస్ మీట్ పెడితే చాలు. ఏదో ఒక అస్పష్టమైన పదమో, ఏదో ఒక తడబాటో, ఏదో ఒక తప్పుతోనో దొరుకుతా ఉంటారు. దాన్ని ట్రోల్ చేస్తా ఉంటారు. అయితే తప్పులు, అస్పష్టత, ఈ తడబాటు పక్కన పెడితే అన్నిటికి మించి ఆయన చేసిన ఒక ప్రతిపాదన, ఆయన ప్రతిపాదించిన ఒక పేరు 'మావి గన్' అనే పేరు ఇంటర్నెట్‌లో ప్రస్తుతం సంచలనాలు సృష్టిస్తుంది. అసలు మీకు సరదాగా టైమ్ పాస్‌గా కాసేపు ఒక అరగంట, గంట నవ్వుకోవాలి అనుకుంటే ఇన్‌స్టాగ్రామో లేదంటే ట్విట్టరో ఓపెన్ చేసి 'మావి గన్' అని కొట్టండి అంతే. విపరీతమైన ట్రోల్స్ వస్తాయి. పాజిటివ్‌గా ఏవీ రావు. జగన్మోహన్ రెడ్డి గారు 'మావి గన్' సూపర్‌గా ఉంది. శభాషు! మా రాష్ట్రానికి కావాల్సింది అటువంటిదనేది ఒక్కటి కూడా కనిపించట్ల. అన్నీ కూడా ట్రోల్సే. ఆ ట్రోల్స్‌లో కొన్నేమో వ్యంగ్యంగా ఉంటాయి. కొన్నేమో మరీ బూతులతో ఉంటాయి. కొన్నేమో విమర్శిస్తూ ఉంటాయి. రకరకాలుగా ఉంటాయన్నమాట. లక్షలాదిగా పడుతున్నాయి. ఎవరికి తోచినట్టు వాళ్ళు, ఎవరికి తోచినట్టు వాళ్ళు. అసలు ఈ 'మావి గన్' అంటే మచిలీపట్నంలో 'మా', విజయవాడలో 'వి', గుంటూరులో 'గున్' తీసుకోమని చెప్పారు కదా! 'మావి గన్' అన్నారుగా. సో, అలా దీనికి పులివెందుల్లో 'పులి' ఆహ్, తర్వాత ఇంకోటేదో అనేది ఒకటి. తర్వాత పులివెందుల్లో 'పు' తర్వాత కడపలోంచి ఒకటి. అలాగే దెందులూరు నుంచి ఒకటి తీసుకొని గుంటూరులో తీసుకొని అంటే ఇలా బూతులు, పచ్చి బూతులు ట్రోల్స్ చేస్తూనే ఇంకా ఎవరికి తోచిన వాళ్ళు ఆ ఊర్ల పేర్లు చెప్పడం, దాని ఫస్ట్ అక్షరాలను తీసుకురావడం, ఇలా చేస్తే పోద్ది కదా అని చెప్పడం. అంటే ఇది ఎంత కామెడీ వర్డ్ అయిపోయింది చూడండి. ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ వర్డ్ అయిపోయింది పోనీ. ఎంత దారుణంగా తోస్తున్నారని చూడండి. అసలు దాన్ని సమర్థించుకోలేని పరిస్థితుల్లో కూడా వైసీపీ లేదు. కానీ అస్సలు సమర్థించుకోలేరు. నవ్వుల పాలైపోయారు. జనం విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. నెటిజన్‌లు కుర్రోళ్ళైతే టీడీపీ, జనసేన వాళ్ళు మాత్రమే ట్రోల్ చేయట్లా. పార్టీలకు సంబంధం లేని వాళ్ళు కూడా ఆ పదంతో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకుంటున్నారు అంతే ఫస్ట్ అక్షరాలతో. అందులో బూతులు ఉంటున్నాయి. రకరకాలుగా ఉంటున్నాయి. ఇందులో కొన్ని కొన్ని బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఇంత ట్రోల్స్ జరుగుతున్నా ఈరోజు సాక్షిలో ఒక ఆర్టికల్ ఏశారండి. అసలు అద్భుతం. అటువంటి ఆర్టికల్ రాయాలి అంటే సాధారణ మనిషికైతే సాధ్యం కాదు. ఎందుకంటే మనిషిలో అన్నీ వదిలేసిన సిగ్గు, లజ్జ, మానం, మర్యాద అన్నీ వదిలేసిన ఎక్కడో ఒక దగ్గర జీన్స్‌లోనో ఏదో ఒక కోశాన 1 ఆర్ 2% లేదా 0.5% అయినా సిగ్గు, లజ్జ, మానం, మర్యాద మనిషిలో ఏడుస్తది. ఇవన్నీ వదిలేసి అసలు 'మావిగన్' అనే పదం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది. ఆలోచనాత్మక, ఆచరణాత్మకం. సో, రాష్ట్ర ప్రజలందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతున్నారని ఒక వార్త రాశారు కదండీ సాక్షిలో. అసలు నభూతోనే భవిష్యత్. ఇంత వ్యతిరేకత వస్తున్నా, ఎంత ట్రోల్స్ వస్తున్నా, ఆ పదాన్ని, ఆ ప్రతిపాదనని కీర్తిస్తూ వార్త రాయడం అంటే మాత్రం అస్సలు మామూలు విషయం కాదు. ఇంపాసిబుల్ అనమాట. అలా ఎవరు రాయలేరు. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత సాక్షికే దక్కింది. ఈరోజు రాశారు ఫస్ట్ పేజ్‌లో ఆర్టికల్ ఒకసారి పక్కన చూడండి. ఇంత వ్యతిరేకతను కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు. సో, అసలు 3 రాజధానుల ప్రతిపాదన వచ్చింది. ఫస్ట్ అమరావతికి జై కొట్టారు 2015లో. ఆ తర్వాత 2019లో 3 రాజధానులన్నారు. ఆ తర్వాతేమో విశాఖపట్నం రాజధాని, పరిపాలనా రాజధాని కీలకమన్నారు. ఏది ఎన్నికలకు ముందు. అక్కడి నుంచే మళ్ళీ గెలిస్తే అక్కడి నుంచే పరిపాలన ఉంటది. అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారనేటట్టు కూడా చెప్పుకొచ్చారు. తీరా ఇప్పుడేమో ప్రెస్ మీట్ పెట్టి మా విజన్ అంటున్నారు. మచిలీపట్నం, గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటున్నారు. ఇలా రకరకాలనమాట. సో, అందుకే వాళ్ళలో నిలకడ లేదు. వాళ్ళలో నిలకడ లేదనేది స్పష్టం. సో, వైసీపీలో ఒక స్పష్టత లేదు అనేది స్పష్టం. అందుకే ఈ ట్రోల్స్ ఇవన్నీ మర్చిపోయి సాక్షిలో పైకెత్తు భజన చేస్తూ వార్తలు. రేపో ఎల్లుండో క్షీరాభిషేకాలు చేసినా ఆశ్చర్యపోక్కర్లే. ఆ మచిలీపట్నం వాళ్ళు, వైసీపీ వాళ్ళు కొంతమంది ఉంటారుగా వాళ్ళ చేత జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మా విజన్ అనే ఒక మంచి ప్రతిపాదన తెచ్చినందుకు రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు క్షీరాభిషేకాలు చేస్తున్నారు ఎక్కడికక్కడ అని ఫోటోలు, వీడియోలు వేసినా ఆశ్చర్యపోక్కర్లా. థాంక్ యూ.